వేగంగా వెళ్ళిపోతుంటే ఎంత సౌండ్ వస్తుందండి. ఏదైనా వెహికల్, ఒక ట్రైన్ కానీ విమానం మోత కూడా ఎక్కడో వెళ్ళిపోతున్నా మనకి ఆ మోత వినిపిస్తూనే ఉంది. అలాగే ట్రైన్ వెళ్ళిపోతుంటే దాని సౌండ్, ఒక బస్సు వెళ్ళిపోతున్నా ఎంత సౌండ్ వినిపిస్తుందండి మనకి. కానీ భూమి ఇంత వేగంతో తిరుగుతున్నా కూడా మనకి ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? లేదండి. అది కదులుతున్నట్టు అనిపించట్లేదు. అది కదిలితే మనం బ్రతకగలమా ఈ భూమి మీద? బ్రతకలేమండి. మనం బ్రతకలేము కనుకనే నిజంగా దేవుడు ఎంత ఆలోచించాడండి. నా పిల్లలు ఈ భూమి మీద బ్రతకాలి గనుక వాళ్ళకి భూమి తిరిగినట్టు కూడా అనిపించొద్దు. భూమి కదిలితే నా పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఎంత ఆలోచించి దేవుడు చేశాడు ప్రియులారా. నిజంగా ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. దేవుడు ఉన్నాడండి. నిజంగా దేవుడు ఎన్ని పెట్టాడు ఈ ప్రకృతిలో. ఏమండి, సూర్యుడిని చూస్తుంటే ఏ రోజైనా లేటుగా వచ్చాడండి? ఈరోజు సూర్యుడు రాలేదు. సూర్యుడు రాకపోతే మనకు ఆ దినం రాదండి, ఆ రోజు మనకు రాదు. నిజంగా ప్రతిరోజు మనకు వస్తుందంటే ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, ప్రతిరోజు చంద్రుడు వస్తున్నాడు. ఏ రోజైనా ఒక్క నిమిషమైనా లేట్ అయిందా? లేదండి. మన ప్రయాణాలు లేట్ అవుతుంటాయి. మనకి బస్ దగ్గరికి వెళ్తే పలానా టైం అంటారు, అది మరొక టయానికి వస్తుంది. ఏది కరెక్ట్ టయానికి ఉండదు మనకి. కానీ దేవుడు పెట్టిన సిస్టమ్ చూడండి సృష్టిలో. ఏమండి, ప్రతిదీ కూడా టైం టు టైం అండి. నిజంగా ఇప్పుడు కాదు, అది ఎప్పుడు తరతరాల నుండండి. మొట్టమొదటి మానవుడైన ఆదాము నుండి దేవుడు సృష్టిని కలగజేసిన నాటి నుండి నేటి వరకు కూడా సూర్యుడు మండుతూనే ఉన్నాడండి. ఆ వెలుగులో మార్పు లేదు. సూర్యుడు రాకపోవడంలో మార్పు లేదండి. ఆయన వస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మండుతూనే ఉన్నాడా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా మార్పు ఉందండి సూర్యునిలో? లేదు ప్రియులారా. నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇవన్నీ కూడా రుజువులండి.